హలో గాయ్స్, వెల్కమ్ టు రాయల్ మోటార్స్. ఈరోజు మన గ్యారేజ్కి ఎఫ్జెడ్ వెహికల్ అనేది వచ్చేసింది. దీని కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి రన్నింగ్లో బండి మూవ్ అవ్వడం లేదు. దాని ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే బండి స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. రన్నింగ్లో అసలు మూవ్ అవ్వడం లేదు. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసినా కానీ మూవ్ అవ్వడం లేదని కస్టమర్ కంప్లైంట్ చేశారు. ఇది చూడండి ఫ్రెండ్స్, దీని ప్రాబ్లం వచ్చేసి గేర్లో వేస్తే స్పాకెట్ అనేది రన్ అవ్వాలి, బట్ స్పాకెట్ రన్ అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చేపెట్టి కూడా ఆపితే కూడా షాఫ్ట్ ఒకటి తిరుగుతుంది, బట్ చైన్ స్పాకెట్ రన్ అవ్వడం లేదు. సో దీనికి వేరే ఆప్షన్ అనేది లేదన్నమాట. టోటల్ ఫుల్ ఇంజన్ ఓపెన్ చేసి షాఫ్ట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. దీనికి చాలా ఖర్చు వస్తుంది. దీనికి సింపుల్గా చేసుకోవాలంటే ఒకటే ట్రిక్ ఫ్రెండ్స్, కరెంట్ వెల్డింగ్ చేయించాలి ఈ స్పాకెట్కి దానికి మధ్యన. చూడండి ఫ్రెండ్, ఎలా ఎరిగిపోయిందో నేను చూపిస్తున్నా. ఇప్పుడు దానికి పళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. ఆ పళ్ళు అనేది ఎట్లా అరిగిపోయినాయో చూడండి మీరు. దీన్ని అయితే ఏం చేయలేము. టోటల్ షాఫ్ట్ మొత్తం చేంజ్ చేస్తే ప్రాబ్లం